ఇంత సెక్యూరిటీ ఉండి కూడా ఇలాంటి ఒక విషయం జరిగిందంటే ఈ ఇంట్లో వాళ్ళే ఎవరో దీనికి కారణమై ఉంటారు లేదా సహాయం చేసుంటారు అన్న అతని అనుమానం ఒక మానసిక వ్యాధిగా మారింది. అయ్యా ఎందుకయ్యా అంట మనవాడు చంపేశారు? అయ్యా 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 నన్నేం చేయకండి అయ్యా. అయ్యా ఈ విషయం బయట కదా చెప్పరయ్యా. అయ్యా సత్యత మార్గంగా నేను అక్కడ చెప్పరయ్యా. అయ్యా Hola. De casa. Prisioneros. ఇదంతా జరిగి ఇప్పటికి ఒక 100 ఏళ్లు దాటుంటుంది. కానీ అతని ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతోందని, ఆ ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళెవరైనా చచ్చిపోక తప్పదనే ఒక భయం ఇంకా ఉంది. ఇవేవి నమ్మకుండా 10 ఏళ్ల క్రితం ఒక ఫ్రెంచ్ అతను ఇల్లు కొని పెయింటింగ్కి మనుషుల్ని పంపించాడు. ఒకరోజు మొత్తం పెయింటింగ్ పని జరిగింది. కానీ నెక్స్ట్ డే ఆ పెయింటర్స్ పనిలోకి రాలేదు. ఎందుకో చూద్దామని వెళ్తే ఆ పెయింటర్స్ ఇద్దరు వాళ్ళింట్లో శవాలై ఉన్నారు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసేసి ఒక వాచ్మెన్ని పెట్టారు. ఒక నైట్ మొత్తం వాచ్మెన్ అక్కడ ఉన్నాడు. తెల్లారగానే చూస్తే తను కూర్చున్న చైర్లో కూర్చున్నట్టే ఆ వాచ్మెన్ చచ్చిపడున్నాడు. పర్లేదురా, సినిమా వాడు బాగానే కథ చెప్తున్నాడు. సపోజ్ నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం, మనం కూడా నిన్న అక్కడికి వెళ్ళొచ్చాం, మనకేం కాలేదుగా. అంతేరా నేను చెప్పేది. మనం ఇంకా ఉన్నాం. ఆ ఇంట్లో ఏమీ లేదనడానికి మనమే సాక్ష్యం. పని పడ్డలేని యదవులు క్రియేట్ చేసిందిరా ఇది. కానీ నిన్న నువ్వు ఎక్కడికైనా వెళ్దామని అడగగానే నేను ఆ ప్లేస్కే వెళ్దామని చెప్పడానికి ఒక కారణం ఉంది. డిమోంటీ తన వైఫ్కి ఒక కాస్ట్లీ చైన్ తయారు చేయించారని చెప్పాను, గుర్తుందా? నేను నా సినిమా గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఆ ఇంటి గురించి పూర్తిగా తెలిసిన ఒక పెద్ద ఆయన మీట్ అయ్యాను. చాలా ఏళ్లుగా ఈ ఈదులోనే ఉంటున్నాను బాబు, కానీ ఒక్కసారి కూడా ఇంటికెళ్లే ధైర్యం చేయలేదు. 10 ఏళ్లకు మునుపు ఆ ఇంటికెళ్ళిన పెయింటర్లు సచ్చిన విషయం మీకు తెలుసా? తెలుసు. వాళ్ళు డీమాంటీ తన భార్యకిచ్చిన హారాన్ని వీళ్ళక్కడ చూశారు. ఆ హారాన్ని వాళ్ళు ఎత్తుకుపోయారు. వాళ్ళు చచ్చిపోయాక
ఆ పెయింటర్ల ఇళ్లలో ఆ హారం కనపడలేదు, ఎక్కడ అమ్మిన జాడా లేదు. మరి ఆ చైన్ ఎక్కడుంది? డీమంటే ఇల్లు దాటి ఆ హారం ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రకంగా మళ్ళీ ఆ హారం ఆ ఇంటికి వచ్చి చేరుతుంది. ఏమంటున్నావురా? మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏం లేదు కదా, పాడుబడి బూజు పట్టుంది. కాదు, ఉంది. ఈ రాయి పేరు రష్యన్ అలెగ్జాండ్రైట్. రష్యాలో ఉన్న యూరల్ మౌంటలో మాత్రమే ఇది దొరుకుతుంది. ఈ నగ మన దగ్గర ఉందని చెప్పకుండా కొంతమందిని కనుక్కున్నాను. ఈరోజు రేటు మార్కెట్లో కోట్లు పలుకుతుంది. ఏమంటున్నారా? అవునరా, దీన్ని ఒక్కసారిగా అమ్మితే దొరికిపోతాం. చిన్న చిన్న పీసెస్ చేసి వేరే వేరే చోట అమ్మేసి ఒక 1 yearలో మనం అందరం సెటిల్ అయిపోవచ్చురా. ఎవడు పట్టుకోలేడు కూడా. ఇది తప్పు కదరా? దీనివల్ల మన కష్టాలు గట్టెక్కుతాయంటే వీడి చేసిన దానిలో తప్పేం లేదు. ప్రతి ఒక్కడో అడ్డమైన పనులు చేస్తున్నాడు, కానీ దొరికిపోట్లేగా. ఎవరు పెళ్లి కష్టపడి కూడబెట్టుకుని నగలేం వీడు ఎత్తుకురాలేదు. ఈ హారం ఒకడు ఊరికనే పడుందిగా. కష్టపడే మనకి యూజ్ అవటంలో ఏం తప్పులేదు. నువ్వు ప్రొసీడ్ అవ్వ రాఘవ, నీతోనే ఉన్నా. సీను, ఆ చైనిటి దీని గురించి తెలిసినట్టు ఎవరితో చెప్పకండి, ఇష్యూ అవుతుంది. రేయ్, మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? సీను చూడరా ఎవరు. సార్, మిడ్నైట్ మసాలా నుంచి ఫుడ్ డెలివరీ. గాడిది గుడ్డేం కాదు. ఎంతైంది? 650 సార్. సార్ 50 చేంజ్. యారా, ఒకటి చేతిలో డబ్బులున్నాయని తెలిస్తే ఊడ్చేయకుండా వదిలిపెట్టరే. 50 మిగిలింది. పండగ చేసుకోరా, మనకంటూ ఒక జఫాగాడు దొరక్కపోడా? అక్క తొందరగా పదక్క, ఎదుగాలొస్తుంది. సముద్ర తీరానికి ఎవరు వెళ్ళకూడదు, తుఫాను హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ ఎవరు నిల్చోకూడదు. నీకు సపరేట్ చెప్పాలా? వెళ్ళండి. ఎందుకురా డైలీ నైట్ ఇంత వర్షం పడుతుంది? రే మావా, ఇవాళ కూడా ఎక్కడికైనా బయటకు వెళ్దామా? తోలెక్కువ. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి. నిన్న కొంపలో ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్ గా ఉంది కదా. టమ్మీ గడికి ప్యాంట్లోనే కారిపోయి ఉంటది. వర్షం ఉంది కాబట్టి మ్యాచ్ చేస్తుంటాడు. రే, పోనీ ఇప్పుడు ఆ ఇంటికి వెళ్దామా? ఇప్పుడా? ఉన్న 50తో ఫ్రాన్స్ పోదామా? కౌంటర్ బాలా. పోనీ ఇంట్లోనే కూర్చొని దయ్యం సినిమా చూద్దామా? వీడికంటే దయ్యం పిచ్చి పట్టింది ఇలా సడన్ గా. మంచి ఐడియానే. రే రాఘవ, నీ దగ్గర ఏమన్నా మంచి దయ్యం మూవీ ఉంటే ప్లే చేయరా. చూస్తా. ఇదొకటి బ్యాటరీ ఊరూరికే దుబ్బేస్తుంది. ఓ, ఇవన్నీ కాపీ కొట్టే కథలు అల్లుతున్నారు. రేయ్, ఎక్స్ట్రాలు మాట్లాడుకో. ఇది నా ప్రొఫెషన్. ఏదో సీనుగాడు అడిగాడని చెప్పాను. సార్కి కోపం వచ్చినట్టు నువ్వు మాట్లాడు. రే, టెన్షన్ అవ్వకరా. నువ్వే ఏదో ఒక మంచి సినిమా ప్లే చేయి. జుబాన్ పెడతాను. జాపనీస్ ఫిలిం బాగానే ఉంటుంది. ఓ, అలక్కనే ముషి ముషి. ఏ, మన డమ్మి గారిని నిద్రపోయే పోటీకి పంపిద్దామా? డౌటే లేదురా, మనడుకి ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజే. సీను, కొంచెం జరగరా. యా, మా పక్కన. ఓ, మీరు గొప్పోలు కదా. ఓకే 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 సార్, ఓకే సార్, ఓకే. ఎల్కేజీ పిల్లలు బెటర్రా. రే, ఏం సినిమా అన్నావు? జాపనీసా? ఫిగర్లు అందరూ సప్పగా ఉంటారే. రేయ్, దెయ్యం సినిమారా. దీంట్లో అమ్మాయిలు. యా, దయ్యం సినిమాలో ఫిగర్లు ఉండరా? డైరెక్టర్కి మన జగన్మోహన్ని చూపించాలి. ఇది ఆ టైప్ సినిమా కాదు, మూసుకొని చూడు. దయ్యం సినిమాలు అన్నిటికీ కథ ఒకటే.
టీవీ ఆఫ్ చేయరా. ఏం సినిమా అన్నావు? జాపనీసా? ఫిగర్లు అందరూ సప్పగా ఉంటారే. దెయ్యం సినిమారా, దీంట్లో అమ్మాయిల. యా, దెయ్యం సినిమాలో ఫిగర్లు ఉండరా? డైరెక్టర్కి మన జగన్మోహన్ని చూపించాలి. ఇది ఆ టైప్ సినిమా కాదు, మూసుకొని చూడు. దెయ్యం సినిమాలన్నిటికీ కథ ఒకటే. కూర్చో, ఏం జరుగుతుందో చూద్దాం.